శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుంది, అంటే అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి, ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం, అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఇంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదన్నా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్యభగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్యభగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. కుంభరాశి వారికి
రవిగ్రహ సంక్రమణం ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కుంభరాశి వారికి రవి సప్తమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. అది స్వక్షేత్రంలోకి. అంటే ఇది అపోజిషన్ వారికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు అంటే మీ యొక్క అపోజిషన్ పార్టీ వారు, మీ యొక్క లైఫ్ పార్ట్నరు, అలాగే వ్యాపార భాగస్తులు, మీరు ఎవరితో అయితే వ్యవహారం చేస్తూ ఉంటారో వారి మాట చెల్లడం జరుగుతూ ఉంటుంది. వారు చెప్పినట్టు మీరు నడుచుకోవలసి ఉంటుంది. అంటే ఏదైనా మొత్తం మీద మీరు డిఫెన్స్లో పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు రాశి యందు సంచరిస్తడం వల్ల లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటే మేకపోతు గాంభీర్యం అంటారు. ఏదో మన దగ్గర ఒక 100 కోట్ల ఆస్తి ఉన్నట్టు, ఒక 50 కోట్ల స్థిరాస్తి కొనడానికి వెళ్ళినట్టు మీ యొక్క వ్యవహారం కనబడుతూ ఉంటుంది. అయితే అంత అట్టహాసంగా మీరు వెళ్ళినప్పటికీ కూడా అవతలవాడు మీ మీద పైచేయి సాధించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా సప్తమంలో రవి మీ యొక్క ఎదటివారు విజయం పొందడం, వారు చెప్పినట్టు మీరు నడుచుకోవలసి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే మళ్ళా 11వ స్థానం పైన రవిగ్రహ ప్రభావం వల్ల ఎవరైతే మీకు అపోజిషన్గా ఉన్నారో మళ్ళా వాళ్ళు రాజీకి వచ్చి మీకు ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మీ యొక్క భాగస్తులే, పార్ట్నర్సే, లేదంటే భర్త లేదా భార్య మళ్ళీ 11వ స్థానంలో మీ యొక్క ప్రతిఫలం కోసం, అంటే మిమ్మల్ని మంచి చేసుకోవడం కోసం మీకు ఏదో విధంగా ఒక విషయాన్ని ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంత ధనాన్ని ఇవ్వచ్చు, ఒక పదవి ఆశ చూపించవచ్చు, లేదా మిమ్మల్ని ఏదైనా గొప్ప వ్యక్తిగా వాళ్ళు గుర్తించవచ్చు. ఏదైనా వాళ్ళ యొక్క సహకారంతో కొన్ని ప్రయత్నాలు, కొన్ని పనులు మీకు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించింది ఆగిపోయిన ఫండ్స్ ఏమైనా ఉంటే రావడం, అలాగే మీ పెద్దవారి ద్వారా మీకు రావాల్సిన ఆస్తి ఏమంటే రాబట్టుకోవడం, ఒక ప్రభుత్వ పదవి రావడం, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రావడం, ఆగిపోయిన ప్రమోషన్ తిరిగి రావడం, ఇవన్నీ కూడా మీకు ముందు వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎంతో కొంత ముట్టజెప్పు మిమ్మల్ని మంచి చేసుకోవడం, మీతో వారి పనులు చేయించుకోవడం జరుగుతుంది. ఏదైనా మీరు వారికి అనుకూలంగానే చేయవలసి ఉంటుంది. బట్ ఇందులో మీరు ప్రతిఫలం పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే 3వ స్థానం మీద కూడా తన ప్రభావం చూపడం వల్ల కంపల్సరీగా మీ యొక్క ప్రయత్నాన్ని కూడా, అంటే ఫ్యూచర్లో మీరు చేసే ప్రయత్నానికి వారి యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆలోచన సరళి మార్చుకొని కొత్త వేలో మీరు వెళ్ళడం వల్ల మీ ప్రయత్నానికి సక్సెస్ కూడా తోడవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా మరి రాహు రాశి యందు ఉండడం, ఈ రాహు వల్లే రవికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అంటే మీరు ఏదో విధంగా ఎదుటి వారికో అపోజిషన్ వరకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. అయితే కొంతవరకు సక్సెస్ వచ్చినప్పుడు కూడా దాంట్లో కొంత అనైతికలు, అవినీతి, అన్యాయం తప్పనిసరిగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే దాని తర్వాత మళ్ళీ మీరు రియలైజ్ అవుతారు, దాని నుంచి బయటపడతారు, చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో దీనికి తప్ప వేరే మార్గం అయితే మీకు కనబడదు. కంపల్సరిగా మీ యొక్క పందాన్ని మార్చుకొని రివర్స్ గేర్లో, అంటే బ్యాక్ డోర్లో వెళ్తేనే మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది తప్ప ప్రతిదానికి నిజాయితీగా పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే ఈ సమయంలో అది అసాధ్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రాహు రాశి యందు ఉండడం వలన ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు రాశ్యాధిపతి శని కూడా వక్రించి కుటుంబ స్థానంలో ఉండడం, దానిపైన కుజగ్రహ దృష్టి, ఇవన్నీ కూడా జాతకుడిని అనేక విధాలుగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. ఏదో పీకి మీద కత్తి పెట్టి పని చేస్తావా చెయ్యవా అన్నట్టుగా ఉంటుంది. కానీ కనీసం అటువంటి పరిస్థితుల్లో జాతకుడు తప్పనిసరిగా తనకి ఇష్టం లేకపోయినా కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది, కొన్ని పనులు చేయవలసి ఉంటుంది, కొన్నిటికి అంగీకరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో జాతకుడికి ఎదుటివారు చెప్పినట్టు జాగ్రత్తగా నడుచుకొని మంచివారి సహకారంతో ముందుకు వెళ్ళటమే మంచిది. ఏదైనా విజయం అన్యాయంగా వెళ్ళినటువంటి విజయం కొంతకాలమే ఉంటుంది. నిజాయితీగా వచ్చినటువంటి విజయం శాశ్వతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. టెంపరీగా వచ్చినటువంటి ఆనందం కన్నా శాశ్వతమైనటువంటి కీర్తి కోసం ఈ రాశివారు ప్రయత్నం చేయడం వల్ల కొద్దిగా కష్టమైనప్పుడు కూడా నెమ్మదిగా వారి యొక్క సక్సెస్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రాహు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే సాధారణంగా ఏదో వేపాకు తినగా చీగా ఉంటుందని కష్టాలు పడి ఒకేసారి మంచి జరగడం వల్ల అది కంపల్సరిగా
జాతకుడికి ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో జాతకుడికి అక్రమార్గంలో వెళ్ళడానికే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాడు. కానీ సాధ్యమైనంత వరకు నిజాయితీలో వెళ్తేనే ఆలస్యంగా ఆయననే విజయం లభిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం, అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళా ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం వల్ల ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలాగ ఉంటుందంటే మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్ని బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థమవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరిగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరిగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే, అంటే మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివార నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరిగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్నవి, అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వారితో గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల, వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొని ఇవ్వడం వల్ల మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న, తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి, ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. స్వస్తి.